నా పేరు ఎమ్న ప్రియ. నేను బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటున్నాను. మనకి స్వతంత్రం అనేది 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అంబేద్కర్ గారు, గాంధీజీ గారు, సరోజినీ నాయుడు గారు వీళ్ళంతో మంది మన కోసం త్యాగాలు చేసినందువల్ల మనం అంతా స్వేచ్ఛగా బతుకుతున్నాము. గాంధీజీ గారు అయితే మన కోసము బ్రిటిష్ వారి దగ్గర ఎంతో బానిసగా బతికి మన కోసం స్వేచ్ఛ బాగా సంపాదించుకున్నారు. ఒకప్పుడైతే వాష్రూమ్స్ అన్ని కడిగేవారు. చెంపదెబ్బ కొడితే మరి ఇంకో చెంపదెబ్బ చూపించి మరి కొట్టేవారు. అంబేద్కర్ చదువుకోవడానికి వెళ్తే మీరు నల్లోళ్ళు అని చెప్పి బయటికి తరిమేసేవారు. అంబేద్కర్ గారు బయట నిలబడి చూసి చదువుకొని ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయ్యి మనకి స్వేచ్ఛ కలిగించి ఇంతమంది చదువుకుంటున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు. My name is Lavanya. I am studying in Netaji Vikas College. ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశ స్వతంత్రంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆవిడ స్వతంత్రం తెచ్చింది. 1828 నవంబర్ 19వ తేదీన వారణాసిలో జన్మించారు. ఈ భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడిన మహిళ. తన బిడ్డని భుజాన వేసుకొని గుర్రం పైన భారతదేశంలో తిరిగి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన మహిళ. ఆవిడ ఆదర్శంగా ఈరోజు మన భారతదేశంలో ఎంతోమంది మహిళలు పోరాటం చేస్తున్నారు. Good evening to one and all. This is Lakshmi Chaitanya. I am studying intermediate first year in Netaji Vikas High School. So today I would like to tell about few lines about our independence and the British ruling system. So British have ruled our India over about 200 years, and our India has faced many things, and we have worshipped torture. But now after freedom fighting like Mahatma Gandhi, Lal Bahadur Shastri and many Netaji Subhash Chandra Bose sir have fought many things, and finally our Indians have got independence from the British rule on August 15th 1947, and now our India is living the best life. So we should maybe thank many people for getting us independence. Thank you. నా పేరు షారోని లిల్లీ. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేతాజీ కాలేజ్లో. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయము ఉప్పు సత్యాగ్రహం గురించి. ఉప్పు సత్యాగ్రహం 1930వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు మహాత్మా గాంధీ గారు ఈ ఉద్యమాన్ని సబర్మతి ఆశ్రమం నుండి దండి ఆశ్రమం వరకు ఈ ఉద్యమం చేశారు. దీన్ని ఉప్పు యాత్ర లేదా దండి యాత్ర అని అంటారు. గాంధీజీ 1930 ఏప్రిల్ 6న దండి సముద్ర తీరంలో ఉప్పును తయారు చేసి ఉప్పు చట్టంగాన్ని ఉల్లంఘించారు. దీని ద్వారా సత్యాగ్రహం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన భారతదేశం కోసం పోరాటం చేయబట్టి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. నా పేరు అశ్విని. మాది నెల్లూరు జిల్లా శ్రీ నేతాజీ వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మనకి బ్రిటిషర్స్ పరిపాలించి 200 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మనం ఇలా ఉండడానికి గల కారణం ముఖ్యంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ అలాగే అప్పట్లో పోరాడిన ప్రజలు వాళ్ళు ప్రాణాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి ఎంతోమంది మనకి ఫ్రీడమ్ వచ్చేటట్టు వాళ్ళు పోరాడారు. అలాగే అప్పట్లో ఉన్న పోలీసులు, అలాగే అప్పట్లో ఉన్న జమీందారులు వాళ్ళందరూ కలిసి మనం ఈరోజు ఇలా ఉండడానికి గల ముఖ్య కారణం మన యొక్క ముందర ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్. అందులో ముఖ్యంగా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అలాంటి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్లు మనకి ఇట్లా ఎన్నో ఉద్యమాలు పెట్టి ప్రజలకి వాళ్ళ గురించి బోధించి అహింస మార్గమే గొప్పదని చెప్పి మహాత్మా గాంధీ ఈరోజు ఆయన ప్రాణాలు పోయి ఉన్నా కానీ మన ఒక ఊపిరిలో ఆయన బతికే ఉన్నాడు. Good evening to everyone. My name is Visharani. I am studying inter first year in Netaji Vikas College. Today I am telling about Rowlatt Act. Rowlatt Act started in 1919, and this act introduced British rule act against Indians rules of dividing our partialities and other cruel mentalities. Our freedom fighters makes freedom issues against British to fought for it.
The Britishers avoided this act. నా పేరు అశ్రిత్. నేను నేతాజీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఉప్పు సత్యాగ్రహం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఉప్పు సత్యాగ్రహం అనేది గాంధీజీ గారు అహింసకు దూరంగా సత్యాగ్ని దగ్గరగా మన ఉప్పు సత్యాగ్రహం అనేది నిర్మించారు. ఇది ఎంతో దృఢమైన సంకల్పంతో గాంధీజీ గారు దీన్ని నిర్మించారు. గాంధీజీ గారు దీనికోసం ఎంతో పోరాడి ఒక చెంప కొడితే ఇంకో చెంపని చూపించటం ఇలా ఎంతో ఇబ్బంది పడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. నా పేరు మంచాల వెంకటకృష్ణ తేజ. నేను శ్రీ నేతాజీ వికాస్ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. రేపు అనగా మనకి ఆగస్ట్ 15 నాడు మనం ఎంతో గొప్పగా మన భారతదేశం ఒక పండగలా జరుపుకుంటుందంటే భగత్ సింగ్ ద్వారా. భగత్ సింగ్ మనకు తెలిసిన ఎంతో యోధుడు. ఆయన మన కోసం ఎన్నో త్యాగాలు చేసి చివరకు తన ప్రాణాలను కూడా మన కోసం త్యాగం చేశాడు. అలాంటి వీరుల చేతనే మనం ఇలా మన భారతదేశం గర్వంగా తిరుగుతుందంటే ఎంతోమంది వీరులు త్యాగం చేసినందుకే మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాము. Good morning to all. My name is Krishnapriya. I'm 9th standard. My school name is Dr. B.R. Ambedkar Gurukulam Sulurpeta. My dream is to become a judge and make a fair decision. I want to learn about justice, how to apply it. Judges help keep our country are safe by following the law. Being a judges, being honest and wise. I will study a lot of know all about the judges legal system. Thanking you golden opportunity. Good afternoon to all. My name is Devasri. I am studying 10th class. My school name is Dr. B.R. Ambedkar Gurukulam in Sulurpet and Tirupati district. I want to become a doctor. I treat to achieve these goals. Doctors are important for our study. Doctors treat in patients and kindness. Doctors work in hospitals and clinics. I want to save lives and make people healthy. Thank for all. Good afternoon, Anandal. My name is K. Gunnamma. I am studying 9th class B section. My goal is to become a teacher. I want to share knowledge with children's teacher. Build the future of the nation. I energy hoping others layers new think. I work hard. Achieve by teacher. Achieve my dream, teacher. Good morning everyone, my name is Sananya. I am studying 10th standard from Dr. B.R. Ambedkar Gurukulam in Sulurpet. Firstly, I wish you a very happy 80th Independence Day. As a student and a future citizen of India, my vision for nation is to become a doctor. As a doctor, I want to save many lives who are suffering from diseases. I want to make my nation as a healthy nation, as a part of Viksit Bharat. Thank you for this golden given opportunity. Jai Hind. My name is Sai Devasri. I am studying in 10th grade. My school name is Dr. B.R. Ambedkar Gurukulam Sulurpet. My hobbies are reading books and playing games and cultural activities. We are celebrating 80th Independence Day. We will never give up on my dreams. We will help people with my skills. We will stay honest and hardworking to people. Thank you to giving this opportunity. నా పేరు శ్రావణి. నేను వింజమూర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది, కంప్లీట్ అయింది. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఎంతోమంది దేశ చేసిన కృషి వల్ల మనం ఈరోజు ఇంత ఆనందంగా అందరిలో బతుకుతున్నాము. ఒకప్పుడు మనం బానిసత్వం నుంచి బయటపడి ఇప్పుడు ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఎంతో మంది యోధుల వల్ల చేసిన కృషి వల్ల మనం ఇలా ఈరోజు ఆనందంగా బతుకుతున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మనం ఈరోజు ఇంత ఆనందంగా బయట ఉండి చదువుకుంటూ, ఆడపిల్లలు అయితే ముఖ్యంగా అసలు ఆ రోజుల్లో అయితే అసలు బయటకే వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా హాస్టల్లో చదువుకోవడానికి ఎన్నో వసతులు కల్పించారు.